నిన్నటి వరకు రైతు డిస్కంపై గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం ఇప్పుడు తప్పించుకునే పనిలో పడేట్టు చర్చ జరుగుతుంది. కేవలం మండలానికి ఒక ఉద్యోగిని పెట్టి అంత పెద్ద డిస్కంను ఏ విధంగా నిర్వహించాలని ఇంధన శాఖను తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ప్రశ్నించింది. దాంతో రైతు డిస్కం ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. వ్యవసాయ రంగానికి మాత్రమే ప్రత్యేకంగా డిస్కం ఏర్పాటు చేయడంతో సాంకేతిక పరిపాలనపరమైన ఇబ్బందులు వస్తాయని ఈఆర్సీ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల వ్యవసాయ విద్యుత్ కలెక్షన్లు ఉంటే కేవలం 2,000 మంది సిబ్బందితో నిర్వహించడం ఎలా సాధ్యమవుతుందని ఈఆర్సీ ప్రశ్నించింది. రైతు డిస్కంపై విద్యుత్ రంగ నిపుణులు తుల్జారాం సింగ్ బీఆర్ఎస్ పార్టీ పలు అభ్యంతరాలను లేవనెత్తడంతో రైతు డిస్కం ఏర్పాటును ఈఆర్సీ వ్యతిరేకిస్తోంది. విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు సాధారణ వినియోగదారుల నుండి వ్యవసాయ కోసం విడిగా వేరు చేయడం క్లిష్టమైన ప్రక్రియగా ఈఆర్సీ పేర్కొంది. కొత్త డిస్కంకు లైసెన్స్ మంజూరులో ఉన్న చట్టపరమైన ఇబ్బందులే వెనకడుగుకు ప్రధాన కారణమని విద్యుత్ రంగ నిపుణులు భావిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ మనకు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, ఇక ఈఆర్సీ అభ్యంతరాలతో పునరాలోచన పడింది రేవంత్ సర్కార్. మండలానికి ఒక ఉద్యోగితో అంత పెద్ద డిస్కమ్ ను ఎలా నడపాలని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ప్రశ్నిస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో ఇప్పటికే సదరన్ డిస్కమ్, ఇటు నార్థన్ డిస్కమ్, 2 డిస్కమ్లు ఉన్నాయి. 2 డిస్కమ్లు కాకుండా ప్రత్యేకంగా రైతాంగం కోసం ఒక డిస్కమ్ పెట్టాలి. దానికి రైతు డిస్కమ్ అని పేరు పెట్టి ప్రభుత్వం ఈఆర్సీకి అనుమతి కోరింది. ఈఆర్సీ అనుమతి కోరిన నేపథ్యంలో ఈఆర్సీకి అనేక అభ్యంతరాలు వచ్చాయి. ప్రధానంగా 30 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్న రైతు డిస్కమ్ ఉపయోగం ఏంది, ఆ 30 లక్షల వ్యవసాయ మోటార్లకు సంబంధించిన అంశాలను ఎలా పరిగణలోకి తీసుకుంటారు, వారికి కొత్త కనెక్షన్లు ఏ విధంగా ఇస్తారు. ప్రధానంగా వరంగల్ కేంద్రంగా ఉన్న నార్థన్ పవర్ డిస్కమ్ తో పాటు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సదరన్ డిస్కమ్, ఈ సదరన్ 2 ఈ డిస్కమ్లకు సంబంధించి ఇప్పటికే సజావుగా పంపిణీ కొనసాగుతుంది. సరఫరా, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నారు. కానీ ఇవన్నీ కాదన్నట్టు కొత్తగా కేవలం లోన్ల కోసము, ఇతరత్ర ఇంపార్టెన్స్ కోసం, అంటే ఆర్థిక ప్రయోజనాల కోసమే రైతు డిస్కమ్ తీసుకొచ్చారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పదే పట్టుబట్టింది. ప్రధానంగా అనేక అభ్యంతరాలను కూడా ఇందులో మెన్షన్ చేశారు. బహిరంగ విచారణ సందర్భంగా అటు కేటీఆర్, హరీష్ రావు హాజరవుతారనేప్పటికీ చివరి క్షణంలో అనివార్యకరమైన హాజరు కానప్పటికీ అటు నిరంజన్ రెడ్డి, మాజీ విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి ఇద్దరు హాజరై పలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యంతరాలను లేవనెత్తారు. అందులో ప్రధానంగా రైతు డిస్కమ్ 30 లక్షల కనెక్షన్లు ఉన్న రైతు డిస్కమ్ కి కేవలం 2,000 సిబ్బందితో ఎలా సరిపెడతారు, 2,000 సిబ్బంది ఎంత మేరకు పనిచేస్తారు అనే అంశాలపైన కులంకుశంగా ఒక నివేదిక సమర్పించారు ఈఆర్సీ చైర్మన్ కి. అనేక దాంతో పాటు విద్యుత్ నిపుణులు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు కూడా పెద్ద ఎత్తున అభ్యంతరాలు సమర్పించారు. అందులో ప్రధానంగా విద్యుత్ నిపుణులు తుల్జారాం సింగ్ కూడా పలు కీలకమైన అంశాలను ప్రస్తావించారు. 30 లక్షల కనెక్షన్లు ఉన్నదానికి కేవలం 2,000 మంది, అంటే దాదాపు 6,000 ఒక ఎంప్లాయీ కూడా రాడు. ఇప్పుడే విద్యుత్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదు. వ్యవసాయ మోటార్ల ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే కొత్తవి పెట్టడంలో విఫలమవుతున్నారు. నాణ్యమైన విద్యుత్ అందించడంలో వైఫల్యం చెందుతుంది విద్యుత్ శాఖ అనే ఒక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్తారనే అనేక అంశాలను కూడా అభ్యంతరాల రూపంలో ఈఆర్సీకి సమర్పించారు. ఈ నేపథ్యంలో ఈఆర్సీ కొంత వెనక్కి తగ్గినట్టు కనిపిస్తుంది. అయితే జూన్ 2వ తేదీనే ఇది ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇవాళ కొన్ని పెద్ద ఎత్తున అభ్యంతరాలు రావడం, దానికి తోడు అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని ఇవన్నీ నేపథ్యంలో ఈ ఈఆర్సీ పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తుంది. ప్రభుత్వంకు అనేక అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా వెనుకడుగు వేసినట్టు తెలుస్తుంది. రైతు డిస్కమ్ కు కాస్ట్ సబ్సిడీతో పాటు అనేక చట్టపరమైన అంశాలను ఇలా జోడించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని ఈఆర్సీ కూడా అనుమతులు ఇవ్వడానికి కొంత వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీనిపై పునరాలోచనలో పడ్డట్టు ప్రధానంగా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అనేక అభ్యంతరాలు లేవనెత్తింది. అందులో భాగంగా ప్రధాన అభ్యంతరాలు ఉద్యోగులకు సంబంధించిన అంశాలతో పాటు వినియోగదారులకు సంబంధించిన అంశం కూడా కీలకంగా పేర్కొనడంతో వాళ్ళ ఈఆర్సీ వెనక్కి తగ్గిందా అనే అంశం కూడా చర్చ జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఈఆర్సీ అనుమతి ఇవ్వకపోవడంతో మరో కొత్త కోణం ఏమైనా ఉందనే ఆలోచనలో ఇస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ రైతు డిస్కమ్ విషయంలో ప్రభుత్వం అటు ఈఆర్సీ వెనక్కి తగ్గడంలో బీఆర్ఎస్ పాత్ర కీలకమని చెప్పుకోవచ్చు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ లివిల్.